ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 16 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? స్పృహ తప్పిపోయాడు. వీడిని కట్టిపడే. వీడి చేత నిజం కక్కించేంత వరకు ప్రాణాలు తీయకూడదు. గుర్తుంచుకో. ఓకే బాస్. ఇంతకీ బలరామును పట్టుకున్నది ఎవరూ తెలీదు బాబు. మా గురువుని అక్కడ చీకటి కొట్లో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు, అతను ఆచూకీ చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబోతున్నారు బాబు. లోకయ్య గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడెవడై ఉంటాడు? దాహంగా ఉందా? దాహం. ఈ పాటి చెప్పే ఉండేవాడుగా. నీ ఉప్పు పులుసు తిన్నవాడిని నీకెందుకు ద్రోహం చేస్తాను సార్? నువ్వు చెయ్యాలని చేయకపోవచ్చు, కానీ నువ్వు మా తాలూకా మనిషివని శంభూ ప్రసాద్కి తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. జగన్ సార్ సార్ సంపత్ సార్ వద్దు సార్, సంపత్ సార్ వద్దు సార్, సంపత్ సార్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్ లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనక. సరే, నీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో. అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఏమిటమ్మా చూసి పగవాడి తమ్ముడిని మన క్యాంపులో చేరుస్తున్నారేంటి? అక్కడే ఉంది కిటు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. గురు గురు అరే మీరా? ఏమైంది మీకు? అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు. ఒకే జాతి పక్షులం గురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరం ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ, అంతేగా? గురు, ఇది 99వ తోపు నీ కాళ్ళ మీద పట్టం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా. నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఓనర్ తెలుసు. అక్కడ మీకు సేల్స్ మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇంకేం జన్మ చరితార్థమైంది. ఇప్పుడు నేను మగ పురుషుని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండ్రా, అప్పుడే ఆనందపడకండి. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఏమిటది? లంచమా? కాదు, చెరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే? కాదురా, వాటితో ఉలురుద్దుకుంటామని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెధవ 4000 నేనే కట్టేసేవాడిని. కానీ చెప్పాను కదా నా పరిస్థితి. పైగా పెళ్లి కూడా అయింది. నిజమే, రాణి కులాసాగా ఉంది. కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి. వస్తాను. ఆగిపోయా మా అన్నయ్య
సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, తెలుసు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అదే తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదే ఉంది. సుధను కాలేజీ మాన్పించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్ళాడడం తప్ప? ఉభయలు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ. అతను ప్రేమించింది నిన్నో నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ జీవితంలో చీకటి శోకం తొంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా, చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. దేశమంతా గాలించైనా సరే నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోగల వరుని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ని మర్చిపో. అది కాదన్నయ్యా. అతను నీకు తగలని చెప్పాను. ఊరికే మంకు పట్టు. అమ్మా సుధా, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరికో ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? వీడిని మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేసావు. ఏమొచ్చిందా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేపోయావా రోగం కుదిరేది? అదంతా తేలిక కాదు బాబు గారు. వీడు పోయి ఆ శంభు ప్రసాద్ గారి చెల్లెలు పట్టాడు. ఆయనేమో ఈయన చీకొచ్చాడు. వీడేమో ఆ పిల్ల లేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభు ప్రసాద్ చెల్లెలా? సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టగా చెప్తే అట్టగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభు ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్, సార్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్నా వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలాగే ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే, నిలబడే ఉన్నాను సురేష్, కూర్చో. ఇద్దరి ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం? ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి చేస్తున్నానండి. ఇంతకీ బావగారే ఉన్నారు సుధా. అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా, మనకి సంబంధం తగదన్నాడు. కారణం? నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అవే మాటలండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం సుధంటే నేనే వద్దన్నానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం మీ చిన్ననాయ్ గారి ఆశీర్వాదం అన్నా పొందుతామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు ఊరుకో. సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. లేలే, ఏమంటుంటే? బాబు గారు, ఏమిటి రామయ్య? సుధ పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఈ ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథన్. మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తున్నారండి. సుధా,
వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపైనా లేండి. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాని? పెళ్లి కూతురు తీసుకురామంటున్నారు. రామ్మా. పంచండి. నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆశీర్వాదం పొందవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. సుధా, ఏమండి? ఏమిటండి, బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి? ఏం చేయమంటావురా? మింగుతామంటే రోకలు కూడా దొరకటం లేదు. ఒక్క పని చేద్దాం. ఏమిటది? దొంగతనం, రాబరీ. బా, ఎంత తేలిగ్గా చెప్పావురా. రాబరీ అంటే ఏదో క్యాడ్బరీ చాక్లెట్ అయినట్టు. అయినా ఇంత బతుకు బతికి దొంగతనమా? మా బాబు హెడ్ కానిస్టేబుల్ తెలుసా? సరేలేవే, ఆ మాటకు వస్తే మా తాత డిఎస్పీ. ఏం పర్వాలేదురా, మనకు కావాల్సిన 4,000 దొరికాయంటే ఆ తర్వాత ఓనర్కు వడ్డీతో సాయం చేయొచ్చు. అంతేనంటావా? అంతే. అయితే ఈ రాత్రికే ముహూర్తం. తలుపులు తీసున్నాయి, శుభశకునం. తలుపులు తీసింటే శుభశకునమా? పక్కలేకదంటారు. పిచ్చి కదవా. ఇప్పుడు నువ్వు లోపలికి దూరి దాక్కో. అందరూ పడుకున్న తర్వాత చేతికి దొరికింది సర్దుకుని వచ్చాయి. ఈలోగా బయట పోలీసు అలిగిడైతే విజిలేస్తాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. వస్తున్నా వస్తున్నా. ఏంటా పిలిచావు? కాస్త నిప్పి. నిప్ప అంటే దూరం నుంచి దూరం పిలుస్తావా? అడుగు అడగకూడదు. కూడదయ్యా. ఎందుకనంటే లోపలికి మా శిష్యుడు ఒకడు దొంగతనానికి వెళ్ళాడు. ఈలోగా బయట పోలీసు అలికిడి ఏమైనా అయితే విజిల్ వేయడానికి నేను ఇక్కడ ఉండాలి. అంటే నువ్వు దొంగవా? గట్టిగా ఒకయ్యా, కావాలంటే నీకు కొంత మారేస్తాం. నన్ను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మారానికి పని మీద వచ్చుంటావు. చూడు, పోలీసు. ఎవరండి? నేను కామిని, నాకు యజమానురాలు. అంటే ఈ ఇంటికి కూడా యజమానురాలు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానురాలు చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు, నేస్తం, ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, సినిమాకి వెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమి, ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తుపట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట తూలామంటే నీ తొక్క చేస్తా. కొట్టినా చంపినా పిశాచికి ఉండడానికి వీల్లేదు. దైవా, కూర్చో. కామిని తెయ్యమంటావా? కామిని తెయ్యమంటావా? నోరు మూసుకొని పడి ఉంటే మొగుడు ఎదుటైనా ఉంటాం. రా సురేష్, పోదాం. ఊరుకో సుద్దమ్మా, ఊరుకో. పెద్ద పిల్ల
ఏ ముఖం పెట్టుకొని చెప్పదు. ఈ పరిస్థితి తెలిసిందంటే అన్నీ కొంటే పగిలిపోతుంది. వద్దు నాగమ్మ, వద్దు. అమ్మా సుధా, అన్నయ్య రాన్నయ్య కూర్చో. వదిన అందరూ బాగున్నారా? ఏమిటమ్మా ముఖం మీద దెబ్బలు? దెబ్బ అదే అదేం లేదన్నయ్య. పోకు డబ్బా తీసుకుంటే గోడ కొట్టుకున్నాను అంతే అన్నయ్య. నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను ఉండన్నయ్య. వద్దమ్మా, అవతల నాకు అర్జెంట్ పని ఉంది. సురేష్ ఎక్కడ? ఇంట్లో సరుకులు తేవడానికి బజార్కి వెళ్ళారు. అలాగా, ఈ డబ్బు ఉంచుకో. డబ్బెందుకన్నయ్య? ఉండని అమ్మా, అవసరానికి పనికొస్తుంది. వస్తాను. ఈ డబ్బు ఎక్కడిది? వాళ్ళన్న ఇచ్చాడట, ఎట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలువు. సుధా, ఏ సుధా, ఏమిటి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? నీ పొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తమిళనాడేగా. నేను ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరాయించి ఒళ్ళు ఊరిని చేసుకుంటావు? పొద్దుగా ఫోన్ చేయి పాప. నేను చేయను. చెయ్యకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు చేయలేదు. ఆ పదార్థాన్ని ప్రాణం నేనే తీస్తాను. ఇవాళ నిన్ను కామిని చంపుతావా? ఈ రోజు నీ ప్రాణం తోటలే. ఒంటి కట్ట అంత తొందరగా చదువులే. పోదాం పోదాం. హలో, నేనమ్మగారు సుధమ్మగారు పని మనిషి నాగమ్మను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధా ఇంటి దగ్గర నుంచండి. ఇది ఫోన్ లేవు, నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధా కదండి, వాళ్ళ పని మనిషి. నువ్వు చెప్పు నాగమ్మా. సురేష్ గారు సుధమ్మ గారిని చితకబారేశారు అమ్మగారు. ఇప్పుడు సుధ ఎలా ఉంది? ఆమెను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మగారు. సరే, ఏమిటి శోభా, సుధకేమైంది? అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాణి రాణి. అక్కయ్య, రాజా, నువ్వు ఒకసారి సుధీంటికి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులు ఆడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అప్పుడే తగాదాలేమిటి? అతనికి పెళ్లికి ముందు వేరే ప్రియురాలు అంటుంది. దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. అంత పని చేశాడా? సుధ ఎదురు తిరిగి కొట్టాడట. సుధను కొట్టాడా? ఏ రాజా, ఏమండి రాగు? ఏమండి? రాజా, ఏమండి? నాకు భయంగా ఉంది. ఏమవుతుందో ఏమో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. ఇలా జరిగింది కదా. పెళ్లి అయ్యేదాకా నక్కలని అన్నటించి ఇప్పుడు నా చెల్లెల్ని కొడతావరా? నీకు దూడ గుంపుడు కత్తి కూడాను. రాజా, రాజా, కోపానికి కూడా హద్దు ఉండాలి. రా, వీడికి ఎవరైనా పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా మరీ అంత పండుగనిచ్చి రమ్మంటుంటే. మనుషులకు లేనిపోను గొడవ. పదండి పదండి. ఎవరయ్యా? అయ్యో. సుధా, అమ్మా సుధా, నేనమ్మా అర్థం నేను వచ్చాను. సుధా, ఏమైంది నాగమ్మా? డబ్బు కోసం మీకు ఫోన్ చేయమంటే చేయనందుకు చిటికి పడేసి వెళ్ళిపోయారండి ఆ సురేష్ బాబు గారు. ఏం జరిగింది? మేము ఎంత మొత్తుకున్నాం వాడు బాధిపోయాడండి. ఎవడు వాడు? రాజా అని శంభూ ప్రసాద్ తమ్ముడు. వెళ్ళిపోయాడు.
శంభు ప్రసాద్ తెలుసా? నాగమ్మా నాగమ్మా సుధక్కరా ఇప్పుడే పెద్దబాబు గారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. పెద్దబాబు గారు ఇక్కడికి వచ్చారా? అవునమ్మా. పదరాజా తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏమిటి ఇన్స్పెక్టర్? మిస్టర్ రాజా, ఎవరు అండర్ అరెస్ట్. ఎందుకు? మీ బావమతి సురేష్ ను కొట్టి చంపినందుకు. సురేష్ ని రాజా చంపలేదు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, రాజా చంపినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కమాన్ రాజా. ముద్దాయిని హాజరుపరచండి. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సురేష్ను చంపాలనే ఉద్దేశం నీకు ఎందుకు కలిగింది? సురేష్ నేను చంపలేదు. కొట్టావు, చచ్చే వరకు కొట్టావు. నేను కొట్టినప్పుడు ఆ నీచుడు చావలేదు. యువర్ ఆనర్, సురేష్ చనిపోయిన తర్వాత కూడా ముద్దాయికి అతని మీద ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది. సాక్షుల విచారం ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్, అతడు మరణించిన రాత్రి ఆ సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్లేసరికే సురేష్ చనిపోయాడా, ఆ తర్వాత చనిపోయాడా? మేము వెళ్లేసరికే శవం చుట్టూ జనం మూగున్నారు. మరి రాజాయే హంతకుడని ఎలా నిర్ధారణ చేశారు? సురేష్ ని చావబాదింది రాజా అని ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పారు కనుక. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి జాస్తి జలమయ్యా, జాస్తి జలమయ్యా. చలమయ్య గారు, రాజా సురేష్ ను కొడుతుండగా మీరు చూశారా? 2 కళ్ళతో చూశానండి. ఆహా, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేనొక్కడేమిటి సార్, ఊళ్ళో జనమంతా ముగితేను. అవును, రాజా కొడుతుండగా సురేష్ ఎదురు తిరిగాడా? ఎక్కడెదురు తిరుగుతాయండి, కాళ్ళ చేతిలో ఒకటే బాదుడు బాతుంటాను. అంటే దెబ్బలాటలో అనుకోకుండా చనిపోవడం కాదు, సురేష్ ని చంపడం కోసమే రాజా కొట్టేయండి మీ ఉద్దేశమా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు సాక్షిని తన వాదనకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. రాజా సురేష్ ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు? ఏం చేస్తాం, వాడు చచ్చినా సరే పచ్చి మంచినీళ్ళు ఇచ్చారంటే మర్యాద దక్కదని భయపెట్టి వెళ్ళిపోయాడండి. మేమందరం ఇళ్లలో దూరాం, కిటికీలు కూడా మూసుకున్నామండి. అక్కడికి నాకే మనసు ఉండబట్టక మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శ్రీమతి శోభాదేవి, రాజా సురేష్ ని కొడుతున్నప్పుడు రాజా పక్కనే మీరు ఉన్నారు కదూ? ఉన్నాను. అంటే సురేష్ హత్యకి మీరు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ప్రత్యక్ష సాక్షిని, కానీ సురేష్ హత్యకు కాదు. సురేష్ రాజా దెబ్బలకు చనిపోలేదు. ఆహా, మరి ఆ స్పాట్ నుంచి రాజాని హడావుడిగా ఎందుకు తీసుకెళ్లారు? ఇంకా కొడితే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. కానీ అంతకు ముందే ప్రమాదం జరిగిపోయిందని మీకు తెలియదు? లేదు, అప్పటికే ప్రమాదం జరగలేదు. పోనీ వెళ్లే ముందు సురేష్ ని కదిలించి చూశారా? లేదు. యువర్ ఆనర్, హతుడు సురేష్ ని తానే కొట్టినట్టుగా ముద్దాయి రాజా అంగీకరించాడు. ఆ దెబ్బలకే సురేష్ చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ముద్దాయి రాజా చదువుకున్నవాడు, చట్టం అంటే తెలిసినవాడు, అయినా ఉద్దేశపూర్వకంగా సురేష్ ని హత్య చేసినట్టు నిరూపణ అయింది కనుక ముద్దాయి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు ఈజ్ అడ్జర్న్డ్. నాన్న, ఎవరు? నేనే నాన్న. అలా పిలిచే అర్హత ఏనాడో కోల్పోయావు. అసలు ఈ గడప దొక్కే హక్కు నీకు లేదు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆశీర్వాదం పొందలేకపోయాను. ఇప్పుడైనా మీ దీవెనలు అందుకుందామని వచ్చాను. ఏమని దీవించ? తండ్రి పరువు తీసిన తనయవు చిరంజీవాన్ని దీవించన? రేపో మాపో ఉరికెంబెక్కడ ఉన్న ఒక హంతకుడు భార్యవు దీర్ఘసుమంగళీ భవాని ఆశీర్వదించ. నేరస్తులను శిక్షించే జడ్జిగా కాక బిడ్డల తప్పులు క్షమించే తండ్రిగా ఆలోచించండి. ఆలోచించే అవకాశమే లేదు. చట్టం న్యాయం అనుబద్ధాలకు అతీతమైన హంతకుడు తమ్ముడు హంతకుడు అవుతాడని నేను ఆనాడే చెప్పాను.
రాజా హంతకుడు కాదు. మా కుటుంబం మీద ద్వేషం కొద్దీ ఎవరో దుర్మార్గులు హత్య చేశారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం రాజా గుట్టిన దెబ్బలకి హతుడు చచ్చిపోయాడు. లేదు, రాజా కొట్టిన దెబ్బలకు సురేష్ చనిపోలేదు. రాజా నేను తీసుకెళ్లేటప్పుడు సురేష్ బతికే ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడంటే దీని వెనక ఏదో గూడు పుటానే ఉంది. ఆ రహస్యం తెలియ వరకు మీ తీర్పు ఆపండి. నాన్న, నాకు ప్రతిభిక్ష పెట్టండి. కాలం నీకోసం ఆగదు. నాకు తెలిసినంత వరకు రాజాకి ఊరికమ్మని తప్పదు. ఇక వెళ్ళండి. సురేష్ హత్య కేసులో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆరంభించవచ్చు. యువరానర్, నా క్లయింట్ ముద్దాయి రాజా సురేష్ ను తానే కొట్టినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ దెబ్బల వల్లే అతడు చనిపోయినట్లుగా మెడికల్ రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్లుగా రాజా ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదు. తాను ప్రాణ సమానంగా ప్రేమించుకున్న తన చెల్లెల్ని హింసించాడనే కోపం కొద్దీ కొట్టాడు. కేవలం మానవ సహజమైన ఆవేశం రాజాను నేరస్తుని చేసింది. నేరస్తుడు అతను కాదు, అసలు నేరస్తుడు రాజా కాదు, నేను శంభు ప్రసాద్. నువ్వే నేరస్తుడు అని ఎలా చెప్తున్నావు? ఏ దెబ్బలకు సురేష్ చనిపోయాడో ఆ దెబ్బలు కొట్టింది నేనే గనక. మరి రాజా తానే కొట్టినట్టు ఒప్పుకుంటున్నాడు. తమ్ముడు అన్నయ్య కోసం చేసిన త్యాగం కాదు, సురేష్ ను కొట్టింది నేను, నేరస్తుని నేను. ఊరికే ఎందుకలా అరుస్తావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచింది, పెద్ద చేసింది నువ్వెప్పుడో నా కోసం ఇలా త్యాగం చేస్తావని కాదు. మిస్టర్ జస్టిస్, ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ సంఘటనకు సంబంధించిన నిజమేమిటో మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ సాక్షుల చేత నేనే చెప్పిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, వకీల్ లేకుండా ముద్దాయి సాక్షుల్ని తానే విచారించడం వల్ల సాక్షులు పొరపడే అవకాశం ఉంది. తాను నేరస్తుని నిరూపించుకునేదాకా అతను ముద్దాయి కాదు. తన వాదం తాను చేసుకోవచ్చు. ఈమె ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మెడికల్ రిపోర్ట్ మీరు స్వయంగా చూసారా? చూశాను. దెబ్బలకే సురేష్ చనిపోయినట్లు ఖచ్చితంగా రాసింది. ఆ దెబ్బలు ఎలాంటివో కూడా రాస్తుందా? ఎలాంటి దెబ్బలేంటి? దెబ్బలంటే దెబ్బలే. దెబ్బల్లో చాలా రకాలుంటాయి. కరాటీ దెబ్బలు, కర్ర దెబ్బలు, పిడికిరి పోట్లు, కంకు దెబ్బలు. ఈ రకాలన్నీ మీ పోలీసు వారికి బాగా తెలిసుండాలే. తెలిసిన వాటికి హత్యకు ఏమిటి సంబంధం ఉంది? చాలా సంబంధం ఉంది. సురేష్ లాంటి ఆరోగ్యవంతుడైన మనిషిని చనిపోయేటంత దెబ్బలు కొట్టాలంటే ఈ రాజా లాంటి మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి దెబ్బలాటల్లో ఆరితేరిన నాలాంటి వాళ్ళకే అది సాధ్యం అవుతుంది. కానీ ఇన్స్పెక్టర్, సురేష్ ని రాజా చంపారని మీరు ఎలా అనుకున్నారు? నేను అనుకోవడం ఏంటి? అక్కడ చూసిన వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు శంభు ప్రసాద్ అని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి జాస్తి చలవయ్య. చలవయ్య గారు, మీరు నన్ను గుర్తుపట్టగలరా? మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే ఏంటండి? మీరు శంభు ప్రసాద్ గారు. మ్మ్. చలవయ్య గారు, ఒక్కసారి నన్ను రాజాను పరిశీలించి చూడండి. ఇద్దరూ ఒకటే పోలిక, కాకపోతే మీసంలో కాస్త తేడా. మ్మ్. ఈ తేడా రాత్రిపూట కూడా కనిపిస్తుందా? దూరం నుంచి అయితే పగలే గుర్తు తెలియటం లేదండి, ఇక రాత్రిపూట ఎలా తెలుస్తుందండి? మరి సురేష్ ను కొట్టింది రాజా అని పోలీసులకు ఎందుకు చెప్పారు? దెబ్బలు తింటూ రాజా రాజా అని అరిచాడండి. మ్మ్. అదే ఆ సంగతి. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు. అయినా నేను మిమ్మల్ని చెంప మీద కొట్టగానే వాళ్ళని పిలిచారు. ఎందుకు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని. అలాగే సురేష్ కూడా నేను అతన్ని కొట్టగానే రాజా రాజా అని అరిస్తే ఆ రాజా వచ్చి తనని రక్షిస్తారనుకుని ఉండొచ్చు కదా. ఎవరన్నారు? ఇది సాక్షుల విచారణలా లేదు, రౌడీతనంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మానవ ప్రవృత్తిని గురించి ప్రాక్టికల్ గా నిరూపించాడు. తప్పే ఉంది. ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. తర్వాత సాక్షి సురేష్ ఇంటి పని మనిషి నాగమ్మ. నాగమ్మ, సురేష్ నా చెల్లెలు కొట్టినప్పుడు ఎవరింటికి ఫోన్ చేశావు నువ్వు? మీ ఇంటికేనండి. ఆ తర్వాత సురేష్ ఇంటికి ముందుగా ఎవరొచ్చారు? తమరే కదండి సుధమాన్ని ఆసుపత్రి తీసుకెళ్లారు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఫోన్లో నాగమ్మ చెప్పిన సమాచారం తెలియగానే నాకు విపరీతమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలోనే ఈ ఘోరం జరిగిపోయింది మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, కోర్టులో నిజం చెప్తానని ప్రమాణం చేశావు కదూ?
చేశాను. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? సురేష్ ను కొట్టింది నేనైతే రాజా అని, నువ్వు ఉన్నది నా వెంట అయితే రాజా వెంట ఉన్నానని ఎందుకు చెప్పావు? ఏమిటి, నేను మీ వింటున్నానా? అర్ధరాత్రి పూట భర్త వెంట కాక మరిది వెంటున్నావా? ఏమిటి? స్వచ్ఛమైన భారత నారి మిస్టర్ జస్టిస్ తన మాంగళ్య రక్షణ కోసం ఎన్ని అబద్ధాలైనా అడగలదు. ఫోన్ వచ్చింది మా ఇంటికి. చెల్లెల్ని చితకబాదాడన్న ఆవేశంలో బయలుదేరింది నేను. నా వెంట వచ్చింది నా భార్య. నన్ను వారించింది కూడా ఈవిడే. చెల్లెల విషయం తమ్ముడికి చెప్పమని శోభను పంపించి నేను చెల్లెలింటికి వెళ్ళాను. అక్కడి నుంచి స్పృహతప్పి ఉన్న చెల్లెల్ని హాస్పిటల్లో చేర్చాను. ఆ తర్వాత నా తమ్ముడు శోభ అక్కడికి వచ్చారు. రూపస్వామ్యాన్ని చూసి పొరపడ్డ పోలీసులు రాజాను అరెస్ట్ చేశారు. మరి ఈ నిజాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు? ఏ నేరస్తుడైనా వీలైనంత వరకు శిక్ష తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వాదంలో ఏదైనా లోపం జరిగి నా తమ్ముడు విడుదలవుతాడని ఆశించాను. నేను చేసిన నేరానికి నా తమ్ముడికి శిక్ష పడే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు బయటపడక తప్పలేదు. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, శంభు ప్రసాద్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోండి. ఏమిటి? ఏమిటి? ఏమిటండి ఇదంతా? ఇది ఇంతే. శిక్షను అనుభవించడానికి వీల్లేదు. అనుభవించనివ్వను. ఏటా చూస్తున్నావు? ఏం లేదు గురు. గధవా, పులి స్థలాకులు తినేవాడివి కాబట్టి నీకు పులిని పేరెట్టుంటాను. గంట గంట కాదురా, బంగారు కాదు గురు. అయితే దాన్ని పట్టుకున్న ఈ రోజు మన దర్శనం తీసుకోవచ్చు. ఎందుకు పరిగెడుతున్నావు? బంగారు బులేదయ్యా. విడిపించండి. సురేష్ హత్య కేసులో నేను ప్రధాన సాక్షిని. హంతకులు ఎవరో నాకు తెలుసు. నా పేరు కామిని. అడ్రస్ దొరికింది. వెంటనే వెళ్ళి ఈ విషయం రాజాకి చెప్పాను. వాళ్ళ అన్నయ్యని కాపాడుకుంటాను. మీరా? ఎవరు నేను ఇక్కడ బంధించింది? లోకనాథం. సురేష్ ని చంపింది లోకనాథం. ఆ రాత్రి మీరు సురేష్ను పట్టుకోగానే నేను భయపడి దూరంగా వెళ్ళిపోయాను. మీరు సురేష్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత సురేష్, సురేష్, లే సురేష్.
చావు తప్పింది. సురేష్ కేసు తీర్పు అయ్యేంత వరకు నన్ను కదలనివ్వకుండా ఇక్కడ బంధించారు. నిజమైన హంతకుడు బయటికి రావాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకే ఈ చీటీ పంపించాను. గురు, ఈ కేసు తేలే వరకు కామిని బయట ఉంటే ప్రమాదం. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ అమ్మాయికి రక్షణ కల్పించమని ఎస్ఐతో చెప్పండి. ఇంతమంది కాపలా ఉండగా కామిని తనంతట తాను తప్పించుకోలేదు. ఎవరో తప్పించి ఉండాలి. ఎవరది? నేను మిస్టర్ లోకనాథం. రాజా, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. వీళ్ళని బయటికి పంపించండి. బయటికి వెళ్ళి ఎవరిని లోపలికి రాకుండా చూడండి. నీచుడు, నాతో స్నేహం నటించి ఇంత ద్రోహం చేస్తావా? సురేష్ నువ్వు చంపి ఆ నేరం నా మీద పెడతావా? పొలం మీద ఊరుకుంటానండి. నా కొడుకుని యాదవాన్ని తిట్టారు, అందుకే కసుక్కున్న పొడి చేశారు. వాటర్ బాటిల్ సార్, బ్రాండ్ ఏదైనా వాటర్ బాటిల్ సార్, వాటర్ బాటిల్ ఇప్పించా సార్. సార్ బాటిల్ సార్, బాటిల్ బాటిల్ సార్, బాటిల్ ఇవ్వండి. నేను డబ్బులు ఇస్తానని ఇవ్వరండి పోలీసు వాళ్ళు. బాటిల్ సార్, బాటిల్. విస్కీ సార్, విస్కీ లేకపోతే బ్రాండ్ అని ఇవ్వండి సార్, లేకపోతే సారా అని ఇవ్వండి సార్. కాంట్రాక్టర్ లోకయ్య తొత్తు కదరా నువ్వు? ఎక్కడ వాడు చెప్పు. ఆ లోకయ్య గారు ఎక్కడ? లోకయ్య ఎవరు? 16 ఏళ్ల నాడు నా తల్లిదండ్రుల్ని చంపిన రాక్షసుడు. అంటే నువ్వు నాటి లేబర్ యూనియన్ లీడర్ రంగారావు కొడుకు. చెప్పు, అందించడు ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు, సురేష్ ఎందుకు చంపావు? ఆ నేరం నీ అన్న మీద అయ్యటానికి. ఆ రాత్రి సురేష్ను కొట్టింది నువ్వు అనుకోలేదు, నీ అన్న అనుకున్నాను. నా అన్న మీద నీకెందుకంత పగ? పగబట్టింది నేను కాదు, నీ అన్న. 16 ఏళ్ల నాడు నేను లోకయ్యగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న నా చేతిలో చచ్చిపోయారు. ఇప్పటి లోకనాథే ఆనాటి లోకయ్య. లోకనాథ్ కామిని ఎక్కడ దాచాడో చెప్పేంత వరకు ఇతను బతికే ఉండాలి. ఇతన్ని తీసుకెళ్లి గోడవలో కట్టిపడేయండి. ఆ కామిని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. ఈ మొండి అంత తేలిగ్గా చెప్పరా? కానీ చెప్పు. పట్టుకొచ్చాను. ఇప్పటికైనా బుద్ధివంతులా చెప్పు. మొండికేశావా నీ భార్యమాన భంగ నువ్వే చూడాలి. ఇక లాభం లేదు. కానివ్వండి. ఇక్కడికి
రండి